మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరి మొన్న కార్యక్రమం జరిగినప్పుడు కొంతమంది మరి అలాంటి వారిని కూడా వారు కూడా నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో మనమని 3 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మరి మీరు వచ్చినందుకు కూడా మాకు సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని మా మండల ఆర్గనైజ్ సంఘం నరసింహమూర్తి గారు కొనుక్కొని మరి ఈ మోటివేషన్ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఆయన గారు 2 సంవత్సరాల నుంచి భద్రమండల ఆర్గనైజ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన గారు కలిసినట్టు ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారంటే రేపు భావి భారతదేశానికి నేత అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి మోటివేషన్ కల్పించి ఇంకా ఎక్కువ చదవాలి, వారికి ఇన్ని మార్కులు వచ్చినాయి, నా పక్కన వాడికి 10 మార్కులు వచ్చినాయి, నేను వెనకబడుతున్నాను, మరి అందరి ముందులో కూడా ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను, మరి నేను ఎప్పుడు అందుకోవాలి, మరి నా వాళ్ళ ముందర నా ఫ్రెండ్స్ ముందర కూడా నేను తలెత్తుకు జరగాలి, మరి నేను కూడా ఒక ఉన్నత ఆశయాన్ని చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్టూడెంట్కి కలుగుతుంది. అందుకే ఇలాంటి మోటివేషన్స్ కల్పిస్తారు. అంతేగాని ఈ సర్టిఫికేట్ వల్ల వచ్చేది ఉద్యోగమని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. మోటివేషన్ పిల్లగాళ్ళు ఏంటంటే తన పక్కన ఉన్నరికి ఎక్కువ మార్కులు వచ్చి వారు బయట ఆటోమేటిక్గా ఇబ్బంది కలుగుతుంది. రాలేదు, ఏదైనా కూడా అతను మరి ఎంతమంది కూడా సర్టిఫికేట్ అనుకున్నాడు, గౌరవించబడ్డాడు, వేగంగా గౌరవించబడకుండా ఆలోచన అలాంటి మోటివేషన్స్ కోసం ఈ కార్యక్రమం జరుగుతున్నాము. మరి మీరు కూడా ఒక విచారానికి కూడా ప్రధాన సమర్పిస్తున్నాను. అందరికీ సాయంత్రం 5 శుభాకాంక్షలు. మీరందరూ బాగా చదివి మార్పులు తెలుసుకున్నారని మీకు మెరిట్ స్టూడెంట్స్ గా మీకు ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మార్పులు తెలుసుకొచ్చి మీ తల్లిదండ్రులకి మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎంతో గొప్పదైందంటే ఇచ్చే ఉన్నవాడు ఎంత పైగా వెళ్ళిపోబడి నేను అక్కడి నుండి ఇంత గౌరవించి కూలి పని చేసుకొని ఈరోజు ఇన్స్టెంట్ మళ్ళీ అటోమేటిక్ గా ప్రాక్టీస్ చేస్తున్నాయంటే ఎడ్యుకేషన్ మాత్రమే ఈ రోజు ఆహ్వానించడం జరిగిందంటే నాకు ఇచ్చిన గౌరవం ఆ విద్యలో మీరు 550 మార్కుల కంటే ఎక్కువ సంపాదించారంటే మీ అందరికీ నా పాదాభివందనాలు చూస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలనేటువంటి నా ఆశీర్వాదం మీ పిల్లలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏదో చదవలే ఎడ్యుకేషన్ లో కూడా చాలా మంది నెగిటివ్ చదవకుంటారు. ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా ఇప్పుడు మనం చదివి సాధించేది ఏముంది అని పడేవాళ్ళు ఉంటారు. కానీ అదృష్టం పెట్టుకుంటుంది తెలియదు. మరి నేను కూడా అట్లానే అనుకుంటే ఈ రోజున ఈ స్థాయికి నేను రీచ్ అయ్యేవాడు కాదు. నేను స్థాయికి రాకపోయినా నేను ముందు స్థాయి నుంచి ఈ స్థాయికి రావడమే తెలుగు గొప్ప. ఒక్కటే విషయం చెప్తాను, దోమ కాలు ఎగిందంటే మనం ఎవరు బాధపడము.
ఏడు కాలికి తిరగలేదంటే మనం ఏమన్నా కూడా అయ్యో అయ్యో పాపం ఏది అంటాం. దోమ ప్రాణానికి దాని కాలు ఎంత ముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యం. కానీ అక్కడ ఈ తారతమ్యం అనేది ఫిజికల్ బట్టి ఉంటుంది. ఇక్కడ మన తారతమ్యం అంటారు విద్యను బట్టి ఉంటుంది. ఆ విద్యలో అప్పుడు వివేకాన్ని మనం సంపాదించుకున్నట్టయితే పై స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువ. మదిలో మదిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి పైన మదరుడు ఉంటాడు మీరు గమనించారు. ఏ ఊరికైనా పోరండి ఒక మదరుడు ఉంటాడు. ఖచ్చితంగా మదరుడు లేకపోయినా ఏ మాట్లాడలేదో ఏ విధానమో ఏ పక్కన ఏమి లేదు రాయపట్నమో అందరూ కూడా అక్కడికి పోతే మధుర అంటారు తప్ప రాయపట్నం విధానం అని చెప్పరు. అంటే మన మధురకి అంత గొప్ప కీర్తి ఉంది. మన మధురలో హై స్కూల్లో కానీ గర్ల్స్ హై స్కూల్లో కానీ మధురలో నీరు తాగి మధురలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి మహామహులుగా ఎదిగినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య చంద్రమౌళి గారు రిటైర్ అయ్యారు. ఆకాష్ చివరిని కనుక్కున్నట్టు మా క్లాస్మేట్ ఆయన కూడా చాలా సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను మన కలుసుకున్న మీటింగ్ లో మాట్లాడాను. అయితే అందరినీ కూడా సమన్వయపరిచేటువంటి మా అందరికీ గురువు గారు అనేటువంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నవాడు అందరూ కూడా నాకు తెలియని వాడు కూడా ఎంతో మంది తెలుసు. మదిరలో ఎవరు చదువుతున్నారు వాళ్ళు గుంటూరు చదువుతున్నారు అడ్రస్ మొత్తం ఆయన దగ్గర డేటా ఉంటుంది. అందరినీ కూడా పిలుస్తాడు, అందరినీ సమన్వయపరుస్తాడు, అందరితో చెప్పించి విద్యార్థుల్లో ఒక ఉత్తేజాన్ని కల్పించేటటువంటి అవకాశాన్ని సుగమాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనందరితో మనం ముందు నాగేశ్వరరావు గారికి మనం ధన్యవాదాలు. అలాగే చంద్రశేఖర్ గారు చూస్తున్నారు. నేను ప్రతిరోజు వాట్సాప్లో ఎక్కువ మాట ఇబ్బంది పెడుతున్నారేమో అయినప్పటికీ నేను కొంచెం పెట్టాలి, నాకు తప్పదు. ఎందుకంటే అప్పుడప్పుడు మదిర వస్తుంటారు. మదిర అనగానే నాకు ఎంతో ఆనందము హ్యాపీనెస్ వస్తుంది. చెప్పకుండానే మాటలు వస్తుంటాయి. నాకు తెలవకుండా ఈ ప్రోగ్రామ్కి ఎందుకు పిలిచారో ఏం చేశారో కూడా ఏం తెలియదు. అయినా చెప్పుకుంటూ పోతూనే ఉంటుంది. మదిర నీళ్ళు వంటివి చంద్రశేఖర్ గారు క్లాస్ మీకు చాలా తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత వారు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ చూసి వృత్తాభక్తిగా నేను కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి తలంపుతో నన్ను పిలవగానే వచ్చేస్తారు. నన్ను తప్పనిసరిగా నేను ఈ ఏరియాలో అందుబాటులో ఉన్నానంటే నాగేశ్వరరావు గారు నాకు చెప్పకుండా ఉండరు. నాతో ఏదో ఒకటి మాట్లాడిస్తారు. ఎక్కువగా చెప్పానుకోండి కష్టమవుతుంది. చాలా నేను చెప్పిన వరకు చాలా మీరు విన్న వరకు నాకు ఎంతో ఆనందం కలిగింది. మీరందరూ కూడా మీరు మీ పిల్లలంతా కూడా ఇంకా పై స్థాయిలో ఉండి మాకు చాలా మార్గదర్శకంగా మా గురువు గారు అందరికీ కూడా పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా మీ యొక్క ఆకాంక్షని అభిలాషని అభివృద్ధి చేసుకుని మధుర పేరు నిలబెట్టి తరతరాలకి మధురే గొప్పదాన్ని చాటి చెప్పాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమాలు నరసింహ గారు విద్యార్థుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ ఎవరైనా వచ్చి కార్యక్రమం కానీ మీరు ఎవరు వస్తారంటే మాట్లాడండి, మనం వింటాం ప్లీజ్. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా పేరెంట్స్ అందరికీ నా ఫ్రెండ్స్ నా తోటి వాళ్ళందరికీ అండ్ నేను శ్రీగిరి స్కూల్ నుంచి వస్తున్నాను. నా పేరు దుర్వేదేశం. నాకు శ్రీగిరి నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంటేనే శ్రీగిరి. నేను ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యాను శ్రీగిరి నుంచి. నాకు శ్రీగిరి నాకు చిన్నప్పుడు ఏబిసిడి నాకు యూకేజీ అప్పుడు నాకు మంచిగా చదివేవాడిని కాదు. నేను శ్రీగిరికి వచ్చాక చాలా డెవలప్ అయ్యాను. నేను స్కిల్స్ నేర్చుకున్నాను. నాకు శ్రీగిరి వచ్చాయి అండ్ వాళ్ళు ఎంతో మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వాళ్ళు మాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చారు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు మాట్లాడలేదు మా సందర్భంలో మీరు రెస్పాండ్ కావడానికి కూడా మనం ఆలోచించడం ఉన్న నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి వచ్చి ఇంకేది అది ఉపసాగం చేస్తుంటే టైపిస్ట్ అంటే తర్వాత ఎక్స్టర్నల్ ఆఫీసర్ పంచాయతీ ఎండిఓ చేసి 2003లో
రిటైర్ అయితే వేయలేదు. దాంతో చెప్పడానికి కారణం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఏదున్నా, మన ఫైనాన్షియల్ స్టాటస్ ఏదున్నా, మన పేరెంట్స్ యొక్క సోషల్ స్టాటస్ ఏదున్నా కూడా ఇది కూడా మనం ఎదగడానికి అర్థం కాదు. ప్రతి పిల్లలు కూడా గమనించాల్సిన అవసరం. కష్టపడడం కూర్చోవడం ఎక్కువైంది. వాళ్ళు ఎదగడానికి కారణం వాళ్ళ ఆస్తి, లేకపోతే వాళ్ళకి సోషల్ స్టాటస్ లేకపోతే ఫలానా కులములు ఫలానా వర్గం లేకపోతే ఇది కాదు. దీనిలో ఎంత స్మార్ట్ ఉందంటే టీచర్స్ ఏం చెప్తారు అందరికీ ఉంటే తెలుస్తారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీ అందరికీ ఒకే మాదిరి అందులో ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది రిసీవ్ చేసుకునే వాళ్ళ మీరు ఉదాహరణ తీసుకోవాలంటే వాట్సాప్లో అన్నిటికీ అన్ని ఉపకరణాలకు కూడా ఉపకరణాలు అన్నిటికీ కూడా సమానమైనటువంటి ప్రసంగం అలాగే అది పిల్లలకి అవకాశాలు కల్పించాలని బాధ్యత ఇప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులకు, సమాజానికి, అదేవిధంగా ప్రభుత్వానికి. ప్రస్తుతం ప్రభుత్వాలు చాలా రకాలైన సౌకర్యాలు అయినా కూడా మనం అందుబడి ఉన్నామంటే మనకంటే నా యొక్క భావాలు దూరం తెలియజేస్తాను. ఎందుకంటే ఈ వంశం సామాన్యుడి గారు ఆనాడు మెడ్రాస్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో 33 రోజులు ఆహారం నీళ్లు తీసుకోకుండా తన ప్రాణాన్ని అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు వంశజులు. అందువల్ల మీకు మొట్టమొదటిసారిగా మీకు స్వాతంత్రం చేయాలి. అయితే ఏమన్నాడు సార్, నేను నాది మా ఎరుపాలెంలో మహాత్మా గాంధీ సెంట్రల్ కోసం మీరు చూసే ఉంటారు. అయితే ఏమైందంటే కావాలని చెప్పేసి మేము పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని దాని పక్కనే పెట్టి ఎరుపాలెం ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ గౌరవ కేశవరావు మహానుభావులు ఆయన కూడా తన తెల్ల చొక్కా తెల్ల పంచతో ఒక ఎర్ర చిన్న కంచుతో రాష్ట్రం మొత్తం రాష్ట్రం యొక్క విలువలను చూసుకొని ఆనాడు రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి ఆయన కూడా ఒక వ్యక్తి. ఆనాడు ఆయన గెలిచి దాదాపుగా ముఖ్యమంత్రి అవుతుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన కాలేదు. ఆయన కూడా మహానుభావుడు. మొట్టమొదటిసారిగా ఈ తెలుగు వాళ్ళ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది ట్రై చేశారు, ఎవ్వరు కూడా సక్సెస్ కాదు. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా నుంచి బయటకు వచ్చేసి 33 రోజులు మనం ఒక్కరోజు మంచినీళ్ళు తీసుకోకపోతే ఉండలేదు. అలాంటి 33 రోజులు తిండి లేక నీళ్లు లేక ప్రాణం పోతున్నా సరే ఆయన ముట్టుకోలేదు. చేతక పక్షి ఉంచారు. చేతక పక్షి ఏం చేస్తారంటే ప్రాణం పోతున్నా సరే మురికి నీళ్ళు తాగదు. చేతక పక్షి స్వాతి బిందువులే తాగదు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు కూడా మరణిస్తున్నా కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర సౌభాగ్యం కోసం, తెలుగు వారి సౌభాగ్యం కోసం తన ప్రాణాలను వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమయ్యారు. వారి వంశస్థులు మీకు పదావి ఉన్నారు ఒంటకైనా అయిపోయి ప్రణాళిక. సార్ ఇంకోటి, ఇవాళ ఈ చిన్నారులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనం డెఫినెట్ శుభాశిస్సులు అందజేయాలి. మీరు ప్రైజ్ ఏమి ఇచ్చారని కాదు, వాట్ కాంపిటీషన్ యు ఆర్ ప్రొవైడింగ్. కాంపిటీషన్ ఏ విధంగా కాంపిటీషన్ మీరు ఇస్తున్నారనేది ముఖ్యంగా ప్రైజ్ అని కాదు, డబ్బులు అని కాదు, వేలు అని కాదు. ఇవాళ మీరు ఇచ్చేటువంటి ఈ కాంపిటీషన్ ఈ పిల్లగాడు వచ్చి ఫోటో దిగి తీసుకుంటున్నారు అంటే అందరూ తీసుకున్నారు. ఓన్లీ హూ గాట్ 550 మార్క్స్ వాళ్ళ వరకు తీసుకున్నారు. తర్వాత ఏమవుతుందంటే క్రితంవాడు కూడా 540 వచ్చిన వాడు ఏం చేస్తుంటే నాకు 550 రావాలా, ఆర్యవైశ్య సంఘంలో నేను కూడా ఒక ప్రైజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో యువర్ క్రియేటింగ్ కాంపిటీషన్. సో గ్రేట్ఫుల్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఆర్యవైశ్య సంఘం. సరే చిన్నగా సార్, ఆనాడు గతంలో ఇప్పుడంటే విద్యార్థుల ఉపాధ్యాయుల సంబంధాలు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ కృషి చేస్తున్నారో వాళ్ళ పిల్లవాళ్ళ వరకే చదువుతున్నారు. ఇది మనం మహాభారత కాలంలో ఆడికి పోయినట్లయితే ఆనాడు కౌరవులు పాండవులకి గురువు ద్రోణాచార్యులు. అయితే ద్రోణాచార్యులు ఏం చేశారంటే శిక్షణ మొత్తం పూర్తయిపోయింది, మొత్తం చదువుకున్నారు, అయిపోయింది, ఇక రేపు వెళ్ళిపోవాలి. అయితే ద్రోణాచార్యులు ఏం చేస్తారంటే
ఒక టెస్ట్ పెడతారు. ఒక చెట్టు మీద పెట్టు ఉంటుంది, ఆ పెట్టింది కూడా. అయితే ఏం చేస్తారంటే మొట్టమొదట కౌరవులు పిలుస్తారు. 100 మంది ఉన్నారు కదా, పిలిస్తే దుర్యోధనుడు పిలిస్తే ఏళ్ళు అని చెప్పేది, అక్కడ పెట్టు ఉంది, చెట్టు ఉంది, పూలు ఉంది అని చెప్పాడు. ఇదే విధంగా కౌరవులు అందరూ కూడా ఇదే మాట చెప్పారు. తర్వాత ఏమైందంటే పాండవుల్లో దుర్యోధనుడు మన ధర్మరాజుని పిలుస్తారు, ఆయన కూడా సేమ్ అన్నీ ఉన్నాయి. ఇట్లా అందరూ అయిన తర్వాత లాస్ట్లో అర్జునుడిని పిలుస్తాడు. పిలిచినప్పుడు నువ్వు ఏమంటే వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ దేర్ అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ది హెడ్ ఆఫ్ ద బాడీ. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ బాడీ ఒక తల్లి కొట్టాలి, అది వాళ్ళు ఫిక్స్ చేసినట్టు టార్గెట్. అర్జునుడు ఏమంటాడు, ఐఎమ్ అబ్జర్వింగ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ ఓన్లీ అంటాడు. దట్ ఈస్ ది ఒక విద్యార్థి యొక్క డెస్టినేషన్. విద్యార్థులు స్కూల్లో పోయినప్పుడు దే హ్యావ్ టు క్రియేట్ టార్గెట్ తెలుసు. ఆ టార్గెట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ పిల్లవాళ్ళు తయారు వల్ల విద్యార్థులు చెప్పడమే కాకుండా తల్లిదండ్రులు కూడా వీళ్ళని ఏ విధమైన వ్యసనాలకు బాధించడం కాకుండా మంచి మార్గంలోకి ఎదురుగా తల్లిదండ్రులు పెట్టేపాటైతే డెఫినెట్గా దే విల్ రీచ్ థాట్. నేను ఇవ్వాలంటే నేను కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చేస్తూ అసిస్టెంట్ పీస్ వెల్ఫేర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. పాల్వంచ డివిజన్ ప్రెసిడెంట్ చేస్తూ రిటైర్డ్ అయ్యాను. ఈ మా మనోడు ఇక్కడ రాయి పాస్ రాయి ఐ థింక్ 570 మార్క్స్. మీరందరూ కూడా అర్థం ఎక్కువ మార్కులు ఇక్కడ నుంచి రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి మార్క్స్ సంపాదించి ఈ హాల్ పట్టకుండా వీళ్ళని మనం బాధపడాలి. ఆర్యవేశ సంఘం వాళ్ళు బాధపడాలి. ఈ హాల్ కట్టుకోవట్లు ఏం చేయాలి, నోటి కూడా కట్టి అన్నాడు. అది అటువంటి క్రియేటివిటీతో మనందరూ ముందుకు పోవాలని, మంచి మార్కులు సాధించి మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సార్ మీరు చేసినటువంటి సేవ కొద్దిదే అయినప్పటికీ చిన్నదైనప్పటికీ ఇట్ ఈస్ మార్వెలస్. చాలా మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. మిత్రులు నాకు చిన్నప్పటి చేసి మీరు ఇంటి పక్కనే మొన్న ఇంటి కూడా ఉన్నారు. బహుశా సార్ కూడా నాకు తెలుసు రిటైర్డ్ ఎంప్లాయీ అనుకుంటా నేను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అక్కడనే పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ కొద్దిగా ఒక 2 నిమిషాలు మాట్లాడటానికి మీకు ఇటువంటి చిన్న ప్రయాసలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. ఈ చిన్న ప్రయాసంలో మాట్లాడడం నేర్చుకుంటే రేపు పెద్ద ప్రయాసంలో మీకు ఒక ట్రైనింగ్ సెక్షన్ ఉపయోగపడుతుంది. దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడడం చూస్తే దయచేసి ముందుగా ఏమా స్టూడెంట్స్ ఓకే, పేరెంట్స్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి మాట్లాడాల్సింది తెలుసు. ముందుగా మిమ్మల్ని స్కూల్ అని చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడ నేను గమనించి అక్కడ యాజమాన్యాన్ని కానీ అక్కడ పనిచేస్తున్న టీచర్స్ నేను డెడికేటెడ్ వాళ్ళ లైఫ్ ని పిల్లల కోసం తయారు చేస్తున్నారు. సో దాన్ని బట్టి నేను సీనియర్ స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ సండే నేను రావాల్సిందే. సారీ సార్, యాక్చువల్గా పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు కాల్ తీసుకురామని, అందుబాటులో లేకపోవడం రాలేకపోయాను. ఈరోజు కూడా చీరాల్లో ఉన్నాను. మంచిగా చాలా స్పీడ్ వచ్చేసాను. కేవలం మీరు ఇచ్చినటువంటి పిల్లల నుంచి ఎంకరేజ్మెంట్ బట్టి ముఖ్యంగా మీ సందర్భాలు చాలా కార్యక్రమాలు మేము చూస్తూ ఉన్నాం, చాలా ఎంకరేజ్ అవుతూ ఉన్నాం. మా స్కూల్లో కూడా మన ఆర్యవేశ వాళ్ళందరూ సంఘం తరఫున రోజు ఇలాగే మంచి ఎండలో ఉన్నాం, అందరికి మంచిగా కోసం ఉన్నారు. అప్పుడు అడిగారు ఒకసారి మీరు అందరూ మేము 40 days 60 days వస్తాము అన్నారు. అంటే మేమేమైనా చేయొచ్చా అని అడిగారు. ఖచ్చితంగా సార్ అంటే అప్పుడు ఒక రోజు సార్ కూడా నేనే స్మార్ట్స్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ఒక మనిషి మరొక మనిషికి సహాయం, అది పొరుగుమని కానీ మతం అని కానీ పేదలు లేకుండా అందరికీ మీరు చేస్తున్న సేవలను బట్టి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీరు ఇంకొకరికి తోడ్పాటు ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అది ఎక్కడ ప్రదేశంతో సంబంధం లేకుండా మా ప్రోత్సాహం కానీ కానీ ఇలాగే మన సేవ కార్యక్రమంలో మేము పొందుతాం. అదేవిధంగా మాకు కూడా మీరు సహాయకారిగా మీ వాళ్ళు సహాయం అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ స్కూల్స్ నుంచి కూడా వేదిక ఉన్నటువంటి
10వ తరగతిలో 550 పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందిస్తూ వారి పేరెంట్స్ కి మరియు ఇక్కడి నుంచి వచ్చినటువంటి వారి మిత్రులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తిని పెంపొందించడానికి ఫ్యూచర్ లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. 10వ తరగతిలో మనకి ఒక మెమరీ ఉంటుంది. ఎందుకంటే 10వ తరగతిలో నేను 550 పైగా మార్కులు సాధించాను, నన్ను ఇలా సన్మానించారు, నాకు అవార్డు వచ్చిందని వాళ్ళు ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా కూడా అందరూ జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలు ఇలాంటి ఎలా ఉంటారు ఒక ఎంకరేజ్మెంట్. నాకు 10th క్లాస్ 550 పైగా మార్కులు సాధించడం వల్ల నాకు ఇలా అవార్డు వచ్చింది, చాలా పెద్ద ఫంక్షన్ వల్ల నాకు సన్మానం చేశారు. అదేంటంటే రేపు ఫ్యూచర్ లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కానీ ఇంకెక్కువ మార్కులు సాధించాలని, తర్వాత డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళు ఏ రంగాల్లో అయితే రాణించాలనుకుంటారో ఆ రంగాల్లో వాళ్ళకి ఎక్కువ మార్కులు సాధించడానికి విభిన్న ఆలోచనలు రావడానికి కూడా చాలా ప్రేరణగా పనిచేస్తాయి. వాళ్ళ ఫ్యూచర్ మంచి ఎంకరేజ్మెంట్ గా ఉపయోగపడుతుంది, మంచి ఇంప్రెషన్ గా తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరు. వాళ్ళ పిల్లలకి భావితరాలు కూడా ఇలాంటి అవార్డుల గురించి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఇలాంటి అవార్డులు 10th క్లాస్ అనేది ఒక మెమరీ. ఎందుకంటే ఫస్ట్ పోటీగా వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా మెమరీ లాంటిది. వాటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలకు పెద్దలకి శ్రీనిధి కాన్సెప్ట్ తరఫున నేను నా పేరు పి. శ్రీనివాసరావు అండి. నేను గత 30 సంవత్సరాల కూడా మెరీన్ టాలెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ బోధించాను. ఈ సంవత్సరమే శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ ఒక మ్యాథ్స్ చెప్తున్నాను. చాలా బెస్ట్ స్కూల్. అలాంటి స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను, ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువ చేయాలని, భవిష్యత్తులో కూడా 550 పైగా 500 మార్కులు పైగా సాధించిన వాళ్ళందరూ టాలెంటెడ్ కాబట్టి 500 పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు కూడా ప్రోత్సహించాలని సందర్భంగా My journey is moving to Khammam. I work in Harvest and Nizam and other institutions. మా పిల్లల యొక్క స్టడీస్ పర్పస్ లో మేము అక్కడికి పోవడం జరిగింది. కానీ మా పిల్లలు ఎంతో సాధించారు. ఐఐటీస్లో ఇద్దరు కూడా ఇద్దరు కూడా ట్విన్స్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఐఐటీ ఖరగ్పూర్లో 3rd ఇయర్ చదువుతున్నారు. కానీ నేను ఎవరు ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే పిల్లల్ని అంతగా కష్టపడి చదివినాడని మన మండలంలో ఎవరు కూడా అప్రిషియేట్ చేయలేదే అని. కానీ మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకోసమే ఈరోజు మనం మీరు చేసినప్పుడు రాలేకపోయాము కొన్ని అనివార్య కారణాల వల్ల. మా పిల్లలు కూడా ఎవరిలో లేదు. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మా శ్రీనిధి కాన్సెప్ట్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. అలాగే మా యొక్క నాటకులు కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు. మీరు చేసిన ఈ 10వ తరగతి విద్యార్థి అనేది మన చిన్నారులు 10 సంవత్సరాల స్కూల్లో ఎలా మెరగాలో తెలుసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ యొక్క ఘనతని మీరు ఇక్కడ ఉన్న ముఖ్య పండుగల్లో వాళ్ళకు కూడా ఎంతో చాలా అవుతుంది. వాళ్ళు ఏదో సాధించగలరు. వాళ్ళు చేసిన గొప్ప ఘనకార్యం అనేది కమ్యూనిటీ కూడా మీకు తెలియదు. దానివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో ఇంకా సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మేము పిల్లల్ని ప్రోత్సహించడమే కాకుండా మా సంఘాలు ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే విద్యా సంస్థల్లో కూడా మధ్య మండల ఆదివాసీ సంఘం వాళ్ళు మరి సన్మానం చేస్తారు. మన పిల్లల్ని కూడా ఆ సన్మాన కార్యక్రమానికి పంపించాలి అనే ఒక స్పిరిట్ తీసుకురాగలమని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పోయినసారి చాలా తక్కువ మంది పిల్లలు వస్తారనుకున్నాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ కలిపి 75 మంది పిల్లలు వచ్చారు. ఈసారి అక్కడ కాకుండా ఓన్లీ 10వ తరగతి 72 మంది పిల్లలు వచ్చారు. అంటే మెరిట్ స్పిరిట్ పెరిగింది. అంటే ఫలితాలు పిల్లగాళ్ళు చాలా మంచిగా చదువుతున్నారు. ఆ చదివే విషయంలో పిల్లలు ఎంత ఛాన్సో వాళ్ళని సామర్థ్య విషయంలో కూడా విద్యా సంస్థలు వాళ్ళ యొక్క మరి చాలా కష్టపడుతున్నారు.
ఈ పిల్లల్ని ఏదో విధంగా మనం చక్కటి ఫలితాలు సాధించాలి. అందుకు విద్యా సంస్థలకు ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళంటే దయచేసి ముందు కండి. మీరు చెప్పాల్సింది ఒక 2 మాటలు ఏమైనా మీ ఇటువంటి తయారు పిల్లలు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చిన్న ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరైనా పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి నచ్చిన సబ్జెక్టు మీదనే చదివించింది. వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ₹1 వస్తుంది, నువ్వేంటి మ్యాథ్స్ కోసం, నువ్వేంటి సైన్స్ కోసం దయచేసి పిల్లవాళ్ళ మనసుల్లో ఏది ఉందో మీరు పొందుకోండి. వాళ్ళకు నచ్చినట్టు మీరు మారాలి కానీ మీకు నచ్చినట్టు వాళ్ళని దయచేసి మాట్లాడాలని చూడండి. ఎందుకంటే దానివల్ల దుష్పరిణామాలు ఉన్నాయి చాలా. నేను చూశాను. పిల్లలు కూడా కష్టపడి చదవటం మారే ఇష్టపడి చదవండి. మీరు ఇష్టపడి చదివితే కష్టం అనేది తెలియదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఇష్టపడి చదవండి. ఆ ఇష్టపడి చదివేటప్పుడు కష్టం అనేది తెలియదు, ఆటోమేటిక్. ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయి ఉంటాడు, ఎందుకంటే నా గురించి చూసుకోవాలి. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి అప్లైన్ పట్టుకొని దాన్ని పీకడం, అప్పుడు దాన్ని పట్టుకొని పీకడం, దాన్ని సెట్ చేయడం, ఇబ్బంది చేసేది. నాకు అర్థం కాదు. ఫస్ట్ అర్థం కాకపోతే నేను 10th క్లాస్ పిల్లలు ఆడుతున్నాను కదండి, బొమ్మలు ఆడుకుంటున్నాను. 10th వచ్చిన తర్వాత ఏం సార్, నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలి, స్పేస్ సైన్స్ చేయాలి, ఆకాశంలో తిరిగే వాహనాల మీద రీసెర్చ్ కానీ జాబ్ చేయాలంటాడు. నాకు తెలియదు వీడు విమానం పట్టుకుంటున్నాడు ఏంటి అనేది అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు నేనేదో మన ఇంజనీరింగ్ చేద్దాం, లేకపోతే నేమో సైన్స్ వైపు పంపిద్దామని ఆలోచిస్తే బాంబు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలి. మన స్టేట్లో 2 కాలేజీలు ఉన్నాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మన స్టేట్లో 2 కాలేజీలు ఉన్నాయి, తమిళనాడు ఉంది, అన్ని చోట్ల ఉంది. అర్థం కాదు. అప్పుడు నేను నిన్ను చదివించడానికి నేను రెడీ, డబ్బుల కోసం పక్కకు పెట్టి, కానీ నువ్వు అనుకున్న గోల్ పోవాలంటే ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదివితే నేను గోల్ అందుకోగలను. లేదు నేను మా నాన్న చదువుకున్నాను, నేను సరదాగా క్రికెట్ చూసినా లేకపోతే చూసేదంటే పిల్లలు బాగా. ఈ విధంగా మా అబ్బాయి ఇప్పుడు ఇస్రోలో స్పేస్ నావిగేషన్ ఇంజనీరింగ్. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మా అబ్బాయి కంటే ఎక్కువ పొజిషన్ లో చూడాలని మా మండల ఆర్యవేశంలో మా పెద్దల తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. మీకు తెలీదు, మీలో బలం ఉంది, మీకు తెలీదు. ఆ బలాన్ని బయటికి తీయండి, ఇంట్రెస్ట్ తీయండి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పండి. తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్కి పంపించి చదివిస్తున్నారంటే దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఒకళ్ళు వాచ్మెన్ చేసి చదివిస్తారు, ఒకళ్ళు ఉద్యోగం చేసి చదివిస్తారు, ఒకళ్ళు గుమస్తాపన చదివిస్తారు. మీరు దాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే మీకు తిరుగులేదు, దేశానికి పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీరు చదివిన స్కూల్కి పేరు. కాబట్టి దయచేసి పిల్లలకి తల్లిదండ్రులకి నేను మనవి చేసుకుంటున్నాను, దయచేసి నా మనవిని ఆలోచించండి. శ్రీనివాస్ గారు చెప్తారు మన గురించి చాలా ప్రాబ్లం ఉంటుందంటే సాధించిన వాళ్ళే సాధన గురించి, సాధించాల్సిన దాని గురించి మాట్లాడాలి. చదువుకున్న వారే చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడాలి, చదువుకోమని చెప్పాలి. అట్లాంటి కాలం పేరెంట్స్ సేమ్ ఏముందంటే మనం సాధించలేదు, మనకు రాని పిల్లలు సాధించాలి. పిల్లల చదువుకోవాలి, లేకపోతే వాళ్ళ మన సొల్యూషన్ అర్థం చేయాలి అనుకోవచ్చు. వాళ్ళ కోరిక మనస్ఫూర్తిగా ఉంటారు. మీరు ఎదిగారంటే వాళ్ళ జీవితం నెరవేర్చేగా పాల్గొంటారు. పేరెంట్స్ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు వచ్చారంటే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా మంచి అభివృద్ధికి వచ్చి గుర్తుపట్టలేదు 10-15 నెలల తర్వాత వచ్చి సార్ నమస్కారం పలానా సార్ నేను పలానా చేస్తున్నా అంటే ఆ ఉపాధ్యాయుడు యొక్క మనసు ఎంత గుర్తుంచుకోవాలంటే చూస్తూనే. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాదు, కానీ చిన్నప్పుడు ప్రభుత్వం కోసం ప్రైవేట్ దగ్గర మా ఇంటి చిన్న దిగుబడి
కృష్ణ గారు, శేఖర్ గారు, ఈ అధ్యక్షులు వారు ఈ కార్యక్రమం చేస్తారు. అందరూ ఏంటంటే ఉపాధ్యాయులు సమాజంలో ఏం నేర్చుకోవడానికి అవకాశాలు ప్లేస్ చేసేది అమ్మా నాన్న అయితే ముఖ్యంగా ఎక్కువ మనసు మీద ప్రభావితం జరిగే ఉపాధ్యాయులు. అయితే ప్రస్తుతం పేరెంట్స్ ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ మనం చేయగలుగుతాం సార్. తల్లిదండ్రులు అందరూ దయచేసి తల్లిదండ్రులు చూడండి. నేను చిన్న ప్రతిజ్ఞ చేయిస్తాను. మీరు మీ పిల్లల పట్ల మీరు వహించవలసినటువంటి జాగ్రత్త ఏంటి అనేటువంటిది ఒక 4 లైన్లు తరలిస్తాను. నేనంటాను మీకు దయచేసి పేరెంట్స్ అంతా ఒకసారి ఇప్పుడు మన రాబోయేది ఏంటంటే మా పిల్లలు లక్ష్మీ నెరవేరడం మా కుటుంబం నుంచే మార్చిపించే పనులు పెట్టినాయా ఏం చేస్తాం మనం ఏం చేయాలి దీనికి నేను చెప్పే ప్రతిపాదన కూడా మీరు కోరుకుంటారు. మా పిల్లల లక్ష్యం నెరవేర్చడం, ఆ పిల్లల లక్ష్యం నెరవేర్చు తగిన ఇంటి వాతావరణం, సదుపాయాలు కల్పిస్తాం. సమయం వృధా చేయక కాలంలో పని ప్రణాళికలో లక్ష్యంతో అభివృద్ధి చెందుతాం. మేము యోగా, ధ్యానం చేయించు, కలిసి ప్రార్థనలు, భోజనం చేస్తాం. చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విలువలు, నైపుణ్యాలు పెంచుతాం. నీతి నిజాయితీతో ఉంటూ లంచం ఇవ్వము, లంచం తీసుకోము. మా గ్రామాభివృద్ధిపై ఆలోచిస్తాం. సంబంధించిన వారిని ప్రశ్నిస్తాం. మా పిల్లలను ఇంత బయట మాట్లాడిస్తాం. వారి సామాజిక అభివృద్ధికై కృషి చేస్తాం. కష్టపడి పనిచేసి అనవసరమైన ఖర్చులు తగ్గించి చెడ్డ అలవాట్లకు వెళ్లకుండా మంచిగా అభివృద్ధి చెందుతాం. ఇతరులతో పోల్చుకోకుండా ఎప్పటికి వారం పూర్తి కోట్లు అభివృద్ధి చెందుతాం. స్పష్టమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన మనసులో సత్యము ప్రేమతో మాట్లాడతాము. ధర్మమైన పనులు చేస్తాము. స్వచ్ఛ కులం సాధిస్తాము. స్వచ్ఛమైన పర్యావరణానిపై మొక్కలు నాటి వాటిని చక్కగా పెరిగేలా హరిత జిల్లాలను సాధిస్తాం. ఈ విధంగా సంపాదించడం మరి మధ్యలో కొన్ని దారులు పోయినా కూడా మళ్ళీ తన దారి మార్గాలు తెలుసుకుని సరైన మార్గంలో వచ్చాయి. ఉద్యోగంలో తేడా ముందు ఆయన గురించి ఉంటే మీ ఇద్దరు కలిసి బ్లాక్ అండ్ వైట్ టీవీలో 40 ఏళ్ళ అసెంబ్లీ చేసిన ఇట్లా ఏ పని చేయకూడదు అంటే ఏంటి, మనం న్యాయమైన పద్ధతిలో ఉండాలి. మనం చెప్పుకున్నట్టుగా న్యాయమైన పద్ధతిలో ముందుకోవాలి. తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి దాని కనీసం ఒక 2 నెలల పని ఉంటుంది, డబ్బు ఖర్చు ఉంటుంది, ఎంతో మందిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని బాధ్యతలు తీసుకుని మనకున్నటువంటి వ్యక్తిగత బాధ్యతలు, కుటుంబాల బాధ్యతలు, సమాజం దీన్ని నిర్మించడం కోసం గత 2 ఏళ్ళుగా కష్టపడ్డారు. ఆయన ఆ సందర్భంగా తనని ప్రత్యేకంగా ఇక నుంచి కూడా అన్నా లేకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలు క్రియేట్ చేయమని వేదిక మీద ఉన్నటువంటి మీరందరి యొక్క మీ సహకారం తప్పకుండా ఉందని తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కళ్యాణం దీనికి అధ్యక్షుడు బాధ్యత అధ్యక్షుడు గారు గురువేడ వెంకటకృష్ణ కృష్ణ తను మనం ఏ కార్యక్రమం చేయాలి, అకామిడేషన్ కావాలా, కరెంట్ కావాలా, గాలి కావాలి, ఏమి కావాలి కదా దానికి ఆయన 1 రూపాయి తీసుకోకుండా ఇక్కడ ఏ కార్యక్రమం ఇచ్చినా సహజంగా
చార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ రోజుసార్లు వీటన్నిటిని పంచుతున్నాను. ₹1 ఈ సందర్భంలో విద్యాపరమైన విషయం కాబట్టి చేయకుండా అట్లాంటి ఏమి డిమాండ్ చేయకుండా కార్యక్రమం నిర్వహించడమే కాక తను ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ఆయన బిజీ షెడ్యూల్లో వచ్చి తను వచ్చి మళ్ళీ కూడా ఒక అక్షరం కూర్చొని ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేశారు. తన పిల్లలు కూడా బిడ్డ దుబాయ్లో ప్రయత్నిస్తున్నారు, మంచి వ్యాపారం చేస్తున్నారు. అందరూ ఇప్పుడు గ్యాస్ ఉన్నాడు ఎవ్వరు కూడా ఇంట్లో కదలకుండా లేకపోతే వాటి దేవుని అడగనివ్వండి. కానీ విద్య పట్ల విద్యా విధానం పట్ల మన ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గమనించి ఈ పడ్డ కష్టాలంతా కూడా మీరు కూడా మీలో వచ్చి ఎప్పుడో గొప్ప నరసింహ కనపడప్పుడు సార్ ఆ రోజు మనం కలిసాము మీరు ప్రోత్సాహం మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు అంత సంతోషించేవాడికి ఎవరు లేరు. కృష్ణ గారికి అభివృద్ధి చంద్రశేఖర్ గారు మా కార్యక్రమం క్యాండిడేట్ అయినా ఉద్యోగాలు తనకున్నటువంటి డిపార్ట్మెంట్ వ్యాపారంలో వ్యవసాయంలో అభివృద్ధి వచ్చారు. ఆయన ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో మరో కొడుకు అమెరికాలో ఉన్నారు. ఆయన బిడ్డ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అందరూ గ్రాడ్యుయేట్ గారు అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, మంచిగా అభివృద్ధి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంజనీరింగ్ చదివిన ఉంటారు, వాళ్ళకి తక్కువ ఉంటుంది. కంప్యూటర్ ఆఫీసర్ ఎవరు నామకాడు తీసుకపోతే చాలా కనీసం 3 గంటలు ఇచ్చుకుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అంటే ముందు ఎగ్జామ్ ప్యాడ్స్ అవన్నీ ప్యాడ్ పెన్ను పెన్సిల్ ఆడిటర్ పెట్టుకోవడానికి చాలా ఖర్చు కదా, అందుకోసం ఇస్తూ మళ్ళీ కాదు 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి నేను కార్యక్రమం ఆర్గనైజ్ బాబు మంచిగా మీరు ఒక కాదు నేను కూడా చెప్పాడు. లాస్ట్ ఇయర్ అయితే 10th క్లాస్ కూడా ఏం అవసరం ఉంటాయి, కంపాస్ బాక్స్లు ఉంటాయి. ఎగ్జామ్స్ 5-6 మార్కులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అవి కూడా ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ ఇస్తానన్నా అని చెప్తారు మా టీచర్. నేను శ్రీనివాస్ గారు చెప్తున్నాను వాళ్ళ పిల్లల్ని ఎలా అభివృద్ధి చెందించున్నాను. శ్రీనివాస్ గారు తండ్రి అని నాకు ప్రైమరీ స్కూల్లో క్లాస్ ఆయనతో కూర్చుంటాం నేను ఎంత అవుతుంటారు, ఎంతో కూర్చున్నప్పుడు ఎన్ని పిల్లలు ఇంకా ఎంత అవుతుంది. మీరందరూ కూడా మీ పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలని ఇది ఒక స్ఫూర్తిగా పెట్టిన కార్యక్రమం కాకుండా నేను మాట్లాడేది కూడా మంచిగా మీరు అందరూ అభివృద్ధిలో రావాలని ఉద్దేశించారు. కానీ మీ సమయం వృధా చేయడం కానీ లేకపోతే మేము మళ్ళీ తెలుసుకుంటూ మీరు మీకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది. ప్రతి వాళ్ళు కూడా దాని పట్ల కొంత ఇది ఈ సైన్స్ ఆర్ట్ ఆఫ్ క్లైంట్ కోర్ట్ అడ్వకేట్ దాంట్లో కూడా ఏరియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ మీద ఏముంది అని అడ్వకేట్ ప్రాక్టీస్ మీదనే ఏ ఇంపాక్ట్ ఉంటే మన చదువుల మీద మన ఉద్యోగాల మీద మన ఇంటర్వ్యూ మీద ఎంత ఉండాలి. సో దాన్ని అసలు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ సరే పిల్లలు సరే పిల్లలు పాఠాలు పెట్టుకుంటారు. మీ అందరికీ చివరిగా ఒక గొడవ నేను నిర్వహిస్తాను. అందరం నా పుట్టినప్పుడు తెలవదు, పోయేది కూడా తెలవదు. కానీ తప్పనిసరిగా పుట్టిన ప్రతి వారు చనిపోవాల్సింది. ప్రతికూలంగా దానం ధర్మం చేయడం అన్ని అందరికీ సాధ్యపడకపోవచ్చు పిల్లలందరికీ. కానీ రూపాయి ఖర్చు లేకుండా దానం చేయండి. చనిపోయిన తర్వాత కూడా ఏం లేదు, మన కళ్ళు ఉంటే కార్నియా, కళ్ళలో ఉన్న కార్నియా దానం చేస్తే కార్నియా లోపం వల్ల అందులో ఉన్నటువంటి 15 లక్షల మంది దేశవ్యాప్తంగా కార్నియా అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం కార్నియాని సప్లై చేయండి. ప్రతిరోజు చచ్చిపోయేటటువంటి మన భారతదేశంలో 12 రోజుల పాటు కనుక కార్నియాన్ని ఇస్తే 13 రోజులకి కార్యాలను ఉండదు. కానీ అది చేయాలి. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మరణానంతరం కార్నియా దానం చేయడానికి మీరు ముందుకండి. ఉన్న పిల్లల చెప్పేది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు తాతలు నాయకులు అమ్మమ్మలు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు ఎప్పుడు ఎక్కువ
ఇంప్రెస్ అవుతారు. ఎక్కువ వాళ్ళ మనసులో నాటుకుంటుంది. అరే మనం ఎవరైనా పిల్లాడే దీని గురించి చెప్తాం. మనము ఇంకా కారణాన్ని మనం ఒప్పుకోగలము. పెద్ద పదాలన్నీ కావాల్సిన అంత విలువైన కార్యాన్ని మన ఆచారాల ప్రకారంగా పూర్తిగా పట్టించడం జరిగింది. కాబట్టి ఈ 4 చేయడానికి 10వ తరగతి పిల్లలకి ఈ వాయిల్ లెవెల్, ఐ డొనేషన్, ఆధార్ డొనేషన్, వాయిల్ డొనేషన్స్ గురించి ఈ పాఠ్యాంశాలను పాఠంలో పెట్టించడం జరిగింది. అది మీకు చదివే ఉంటాం, ప్రొఫెసర్ సైన్స్ లో ఉంటుంది, బయోలాజికల్ సైన్స్. మీరు ఈ పిల్లలు మీ కుటుంబ జీవితంలో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా సమాజం యొక్క అభివృద్ధి చెందాలని, పెద్దవాళ్ళటువంటి సమాజ ఏర్పాటు నాకు అవకాశం నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చిన మెరిట్ సర్టిఫికేట్స్ లో ఏదైనా స్పెల్లింగ్ లోపాలు కానీ, మార్కులు ఎర్రర్స్ కానీ, కరెక్షన్ ఏదైనా ఉంటే మీరు నాకు ఒకసారి ఫోన్ చేస్తే, ఇప్పుడు కొత్తగా సంఘం దగ్గర ఫ్లెక్సీ జిల్లాలో ఫ్లెక్సీ అక్కడ వచ్చి నాకు ఫోన్ చేస్తే అబ్బాయి నేను చెప్తాను, మీరు అమ్మాయి మిగతా కరెక్షన్ చేసుకుని మీరు వేరే సర్టిఫికేట్స్ దయచేసి అది గుర్తుంచుకోండి. ఒకవేళ ఇద్దరు నా దృష్టికి తీసుకొచ్చారు, నాకు ఫోన్ చేస్తే చాలు, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే చాలు, అబ్బాయి చెప్తాను వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ప్లస్ సర్టిఫికేట్స్. ఈ కార్యక్రమానికి మరి ఇప్పుడు మీరు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏవైతే ఈ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి మాధవ నాగేశ్వరరావు గారు వారి పేరు మీద ఒక మెమెంటో అందిస్తున్నారు. వారికి మండల సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉత్సాహంలో మన కళ్యాణ మండపంలో ఎప్పుడో ఏమి ఇబ్బంది లేదు, నేను ఉన్నాను అని ముందుకు వచ్చిన మరి కళ్యాణ మండపం అధ్యక్షుడు తురుడ కృష్ణ గారికి మండల అదే మాదిరి మరి పులకన్న చంద్రశేఖర్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పిల్లగాళ్ళ అభివృద్ధి ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టుగా మరి చుట్టుపక్కల మండలంలోని మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో పేద విద్యార్థులు ఉండాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా మరి పరీక్ష కాయలు, కంపాసులు, పెన్నులు, వారికి తోచిన విధంగా నోటు పుస్తకాలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఇటీవల వారి బాబు డాక్టర్తో వారి డాక్టర్తో పేద బీటెక్ చదివే పేద విద్యార్థులకు కనీసం 3 ల్యాప్టాప్ ఇస్తారు. ఒక్కొక్క ల్యాప్టాప్ కనీసం 50,000 ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క విద్యార్థికి 50,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ అలా 3 ఈ మధ్య కాలంలో ఇచ్చారు. వారికి మండల సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా నా వంతు సహకారం అందిస్తానని ఒక పెన్ను, ఒక స్క్రీన్ ప్యాకెట్ కూడా మీకు అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా మా ఉపాధ్యక్షుడు మండల ఆంకాల వెంకట శ్రీనివాసరావు నేను కూడా నిర్వహిస్తానని మొన్న జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా స్క్రీన్ ప్యాకెట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. ఇందాక మీరు అన్నారు చాలా వాస్తవానికి రాలేని వాళ్ళు చాలా మరి నేను ఆ గ్రూప్లో యూట్యూబ్ ద్వారా వీడియో లింక్ పెడతాము. మన విజయ్ గారు మాకు చక్కటి ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీటి ఫోటోలన్నీ కూడా మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. అదేవిధంగా యూట్యూబ్ లింక్ కూడా పెడతాము. ఆ యూట్యూబ్ లో జరిగిన ప్రోగ్రామ్ మొన్న జరిగింది, ఇవాళ జరిగింది కూడా అది మొత్తం దాంట్లో వస్తుంది. మీకు కావాల్సిన వాళ్ళు చక్కగా మీ ఫోటో ఒకటి మీరు ఫ్రేమ్ గా తెచ్చుకోవచ్చు, దాంట్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోలో ఓకేనా? నేను ఒక్కొక్కరిని చూస్తున్నాను. దయచేసి స్క్రీన్ గా వచ్చి మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఉంటుంది. సార్ పట్టు రండి సార్, నర్సర్ గారు అందరికీ అవకాశం ఇచ్చి
బాబు ఈసారి ఇంకా ఎక్కువ రావాలి మాటిస్తావా? విజయ్ ఓకే కానీ ఏంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి. నేను పంపిస్తాలే, మీరు వెళ్ళండి. కొంచెం జరగండి సార్. సార్ జరగండి, కొద్దిగా జరగండి, కొంచెం జరగండి, కొద్దిగా పక్కగా ఉండండి సార్. ఓకే సార్. పక్కకు
చూపుడు అయ్యేది మా ఐదు నిమిషాలు అడ్డలు అడ్డలు సరే ఇట్లా ఉన్నాం ఓకే సార్. ఈ సమావేశాన్ని నిర్వహణ చేస్తున్నాం. థ్యాంక్ యూ.